ఇటు విజయనగరం మహిళలది కూడా ఇదే విధమైన ఆవేదన. నిత్యావసరాల ధరలు మండుతున్న తరుణంలో వంట గ్యాస్ ధర పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మహిళలు. ఈ అంశంపై విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలోనే అటు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. అయితే ఈ పెరిగిన గ్యాస్ ధరలు ఒక్కసారిగా 50 రూపాయలు పెరగడంతో మహిళలు అయితే భారం పడుతుందని అనుకుంటున్నారు. అయితే ఇది మరింత భారాన్ని మన మీద మోపుతున్నారు ప్రభుత్వాలు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెరిగితే ఎలా పనులు చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. దీంతో కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగే అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు చూస్తే గ్యాస్ ధరలు ఒక్కసారిగా 50 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి భారాలు పడబోతుంది? ప్రస్తుతానికి ఇప్పుడు గ్యాస్ ధరలు అయితే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూటమిగా ఏర్పడి చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఒక ధోరణిలో చూస్తే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఉచిత గ్యాస్ని పంపిణీ చేస్తామని చెప్పి ఇచ్చిన 6 పథకాల్లో ఇది ఒక పథకంగా మనకి తెలియపరచడం జరిగింది. ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాసులు చొప్పున ఇస్తామనేది హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర అవుతూ ఉన్నది. ఇప్పుడు గ్యాస్ ఇస్తామని చెప్పి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ప్రస్తుతానికి ప్రజలకు అందే అవకాశం కూడా ఏమీ దాఖలా కనిపించట్లేదు. కానీ కొంతమంది మహిళలు గ్యాసులు బుక్ చేసుకున్నా కూడా వాళ్ళ ఖాతాల్లో ప్రస్తుతానికి మన మంత్రులు ఏమంటున్నారంటే, గ్యాసులకి వాటి ప్రిపరేషన్ జరగకపోయినా కూడా మేము అమౌంట్లు వాళ్ళ అకౌంట్లలో వేసేస్తున్నాము, సబ్సిడీ ఇచ్చిన అమౌంట్లు, ఫ్రీ గ్యాస్ తాలూకు డబ్బులు వాళ్ళు ఇచ్చేసినా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎటువంటి డబ్బులు కూడా ఎవరి అకౌంట్లో పడేటట్టు అయితే మాకేం కనిపించట్లేదు. మేము కూడా గ్యాసులు బుక్ చేసుకున్నాం. ఇప్పటికి 4-5 గ్యాసులు మాకు ఖర్చు అయినాయి. అయినా కూడా ఒక్క గ్యాస్కి కూడా డబ్బులు మా అకౌంట్లో పడలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 50 రూపాయలు పెరిగినట్లయితే ఇప్పటికే 900 రూపాయలు చొప్పున గ్యాస్ మేము కొనుక్కొనిచున్నాము. ఇంకా 50 రూపాయలు పెరిగితే దగ్గర వచ్చిన యూజర్ ఛార్జీలు అన్నీ కలిపి 1000 రూపాయలు, 1050 వరకు చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి మహిళలు అయితే ఏ విధంగా ఇప్పుడు కొట్లలో షాపుల్లో పనిచేసిన వాళ్ళు, స్కూల్లో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా 10,000 కనీస వేతనం 10,000 రూపాయలు చొప్పున పనిచేసిన ప్రతి కార్మికులకి ఈ గ్యాస్ భారం అనేది అధికంగా పడుతూ ఉన్నది. అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇది అధికంగా భారం మోపుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకా ఫ్యూచర్లో కట్టెల పొయ్యిలు పెట్టుకొని వాడుకునే పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ యథావిధిగా పూర్వం ఎలాగైతే మన తాతల కాలంలో పేడతో పెట్టిన పిడకలు, లేదంటే ఈ కుర్చీలు అన్నీ పెట్టుకొని చేసుకొని ఉన్నారో, ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల మళ్ళీ యథావిధిగా అదే దాఖలా చేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఒక ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం ఒక ధోరణిలో పనిచేస్తూ ఉన్నది. ఇది ఇంకా ఏ దృష్టికి కొనసాగుతూ ఉన్నది అనేది ప్రజలకు ఆందోళన కలగజేస్తూ ఉన్నది. ఈ సిలిండర్ల ధరలే కానీ, నిత్యావసరాల ధరలే కానీ, ఏదైనా కూడా మనకి అతి చిన్న ఇప్పుడు 3,000 రూపాయలు కూలి పనులు, తాపి పనులు అలాంటి చేసిన ప్రజలందరికీ కూడాను ఇది అధిక భారంగా పడుతూ ఉన్నది. మనం చూసుకుంటున్నామా, మహిళలు అంటే మధ్యతరగతి మహిళలకి అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అదనంగా 50 రూపాయలు అంటున్నారు. మీరు అన్నట్టు 1000 రూపాయలు అవుతుంది. అయితే గత ప్రభుత్వాలు ఎంత రేట్లో ఉంటుంది, ఎంత పెరిగాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెరిగింది? గత ప్రభుత్వంలో వచ్చి 850 ఆ రేట్లలో ఉండేది. అప్పుడు కూడా ధరలు పెంచారు, కానీ మళ్ళీ ప్రజలు ఆందోళనకరంగా చేయడం వల్ల వాళ్ళు ధరలు తగ్గించడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండి ధరలు పెంచారనే ఉద్దేశం మీదే ఈ మహిళలు, ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంది అన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఆ లబ్ధిదారులందరూ ఆ లబ్ధిని పొందాలనుకుంటున్నారు. కాబట్టి అలాంటి ప్రజలకి అన్యాయం చేసిందని మేము భావిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం. చెప్పండి, మరి చూడండి, గ్యాస్ సిలిండర్ అదనంగా పెరిగాయి అంటున్నారు. దీని మీద ఎలా భారం పడుతుంది? ఎలక్షన్ ముందు మట్టుకి అందరికీ గ్యాస్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏడు చెప్తున్నారండి, మేము వెళ్ళి గ్యాస్ బుక్ చేసుకున్నాం జనవరి 1కి, 10 రోజుల్లో డబ్బులు పడతాయన్నారు. ఫోన్ చేసి అడిగాం, మళ్ళీ వెళ్ళి అడిగితే 10-20 రోజులు అని అన్నారు. 20 రోజులు లేదు, 10 రోజులు లేదండి. ఇప్పటికి నెల రోజులు అయిపోయి 3 నెలలు అవుతుంది, కానీ మాకు డబ్బులు పడలేదు. మేము తిరుగుతున్నాం, అడుగుతున్నాం కూడా. దానికి ఏంటి చెప్పడం లేదు గ్యాస్ వాళ్ళు. దీన్ని బట్టి మళ్ళీ మరొక 50 రూపాయలు అదనంగా పడింది అని పెంచుతున్నారు. అది మరీ ఘోరంగా చెప్తున్నారండి. 50 రూపాయలు పెంచడం అన్నది. ఇప్పుడు రావడం ఫ్రీ గ్యాస్ అనేసి అందరూ పరిగెట్టి ఓట్లు వేస్తాం. ఓట్లు వేసిన తర్వాత గ్యాస్లు ఆఫీస్ అదే కొందరికే అనేసి మళ్ళీ స్కూల్లో పనిచేస్తున్నాం మేము. అది 10,000 జీతానికి కూడా గ్యాస్ ఫ్రీగా ఇవ్వకపోతే ఇంకెందుకండి? అలాగని పెన్షన్ కూడా కట్ చేస్తారు.
మాకు వచ్చిన జీతం తక్కువ, పెన్షన్లు కట్ చేసేయటం, గ్యాస్ ఫ్రీ అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదండి. ఫ్రీ అని చెప్పిన గ్యాస్ కానీ ఇప్పుడు అదనంగా మనకు 50 రూపాయలు వేశారు కదా దాన్ని 50 రూపాయలు అది మరీ ఘోరం అని చెప్పాను కదా, ఇంకెందుకని ఎన్నిసార్లు చెప్పినా అదే. 50 రూపాయలు వేయటం మరీ ఘోరం, ఇంకా చెప్తాం. ఇప్పుడు చూసుకుంటే మనం ఈ మహిళలు ఎలా చెప్తున్నారంటే గ్యాస్ అదనంగా ఒక 50 రూపాయలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని బట్టి మీరు ఎలా భావిస్తున్నారు? మరి మేము కూలి పనులు చేసుకున్న వాళ్ళు అంటే పిల్లలకు చదివించుకొని మరి ఇలా ఇడిపించుకోవాలంటే ఇడిపించుకోలేము కదండి. మాకు ఏదో ఎంతో కొంత తగ్గితే పర్వాలేదు, కానీ మరి ఇలాగ ఎక్కువ చేస్తే ఇప్పుడు ఒడ్డు దాటిపోయిందని ఈ రకంగా ఇలాగ ఇది చేయడం మంచి పని కాదు కదా. పేదోళ్ళ దగ్గర గ్యాసులు ఫ్రీగా ఇస్తాం, తల్లి ఒడి వేస్తాం, అమ్మ ఒడి వేస్తాం, అది ఇది అతనికన్నా మేమే బాగా చూస్తామని ఒడ్డెక్కించారు మెల్లిగా. వాళ్ళకి ఏదో వచ్చింది చూసి ఇప్పుడేమో మాకు ఒక పక్కకు తోస్తారు. మేము కూలోళ్ళం ఎలా బతకాలి? ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగి విడిపించుకోలేని పరిస్థితుల్లో మరి మీ ఇంటి కుటుంబాన్ని ఎలా వంట చేసుకుని ఎలా భరిస్తారు? ఆకలితో ఉండడమే, మరి ఇంకేటండి. కర్రలు పొయ్యి పెట్టుకోవడం లేదంతా ఆకలితో పడుకోవడమే పిల్లలు పెట్టుకొని, మరి అంతే, ఇంకేటి చెప్పలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే స్థానికంగా మహిళలు గ్యాస్ ధరలు అదనంగా పెరగడం బట్టి బతుకు మరింత భారం అవుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కూటమి ప్రభుత్వము 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా అదనంగా మరొక 50 రూపాయలు పెంచడం అనేది మహిళలు మరింత అదనపు భారం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక కట్టెలు పోయలే గత అని చెప్పేసి వాళ్ళు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా మసూర్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.